దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలులు. నన్ను మలచిన దేవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాభివందనములు. నా పేరు సిస్టర్ రాజమ్మ. నేను జేఎంజే మఠకన్యను. మాది రావిపాడు గ్రామము, పల్నాడు జిల్లా. మా అమ్మా నాన్నలు గాలి శాంతమ్మ, అంతయ్య. మేము 5 సంతానము. వారిలో నేను 3వ దాన్ని. నాకు 2 అక్కయ్యలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా ఊరిలోనే సెయింట్ ఆన్స్ సిస్టర్స్ స్కూల్ నందు నేను 7వ తరగతి వరకు చదివి ఉన్నాను. అక్కడ చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు వాళ్ళందరూ కూడాను. చిన్నప్పుడు అక్కయ్యల్ని చదివిస్తూ ఉన్నప్పుడు మా పెద్ద అక్కయ్య 5వ క్లాస్ వరకే చదివింది. రెండో అక్కయ్య కూడా 5వ క్లాస్ వరకే చదివింది. అప్పుడు ఫాదర్ గారిని మా అమ్మ అడిగింది రెండో అక్కయ్యని కాన్వెంట్లో చేర్పించమని. కానీ అప్పుడు ఆ ఫాదర్ గారు మీ 3వ అమ్మాయిని చేర్పించుకోండి అన్నారు. అలా అప్పుడు మా ఊరిలో మళ్ళీ 7వ క్లాస్ వరకు పెట్టారు. కాబట్టి నేను 7 వరకు అక్కడ పూర్తి చేసుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని చాలా ప్రోత్సహించేది. విశ్వాసముల అమ్మ కానీ నాన్న కానీ ప్రతిరోజు ఉదయాన్నే 5:30 గంటల నుండి గుడిలో గంట కొడుతున్నారు, లేవండి అమ్మా అనేవాళ్ళు. ఎందుకు అంటే పూజకు వెళ్ళాలి. ఒకసారి నేను అడిగాను, నాన్న ఎప్పుడు మమ్మల్ని లేపుతావు, నువ్వు వెళ్ళవు కదా అంటే, నేను వెళ్ళను కాబట్టే నిన్ను పొమ్మంటున్నానమ్మా అని చెప్పి రోజు 6 గంటలకల్లా మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళకపోతే సిస్టర్స్ కూడా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ భయానికైనా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి గుడికి పరిగెత్తేవాళ్ళం. అలా మేము విశ్వాసములో పెరగడానికి మా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో అభినందనీయం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మ శాంతమ్మ అనేది పేరు నిజంగా శాంతము, ఓర్పు, దయ. ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ నువ్వు చక్కగా చేస్తావమ్మా అని పని మొత్తం చేయించుకుని ఇంకా గుడికి పోమ్మా అని చెప్పేది. సో అలా చిన్నప్పటి నుండి కూడా ఎంతో సంతోషంగా ప్రేమతో కలిసి జీవించినటువంటి వాళ్ళము. మా తమ్ముళ్ళు 2 కూడాను చిన్నప్పుడు స్కూల్కి తీసుకువెళ్ళేదాన్ని నేను. అలానే వాళ్ళని కూడా నాతో వెంట పెట్టుకొని గుడికి వెళ్ళేవాళ్ళము. 7వ తరగతి వరకు అక్కడ చదివిన తర్వాత మాకు అక్కడ ఇక స్కూల్ లేదు కాబట్టి, హై స్కూల్ లేదు కాబట్టి సిస్టర్ గారు మమ్మల్ని ఫిరంగిపురం పంపించారు. మాకు అక్కడ సీట్ తెచ్చుకోవడము అవన్నీ ఏమి కూడా తెలియదు. కానీ సెయింట్ ఆన్స్ సిస్టర్స్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఆ బ్యాచ్ మొత్తాన్ని కూడా హై స్కూల్కి పంపించారు. అక్కడ 8th క్లాస్ నుండి మేము ఫిరంగిపురంలో చదివాము. అక్కడ 10th క్లాస్ వరకు చదివి 10th క్లాస్ వరకు కూడా నాకు సెయింట్ ఆన్స్ సభ ఒక్కటే తెలుసు, జేఎంజే అనేది తెలియదు. 10th క్లాస్లో మాకు లీజన్ ఆఫ్ మేరీ మీటింగ్కి అక్కడికి తీసుకువెళ్ళారు. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు తెలుసుకున్నాను నేను, ఓహో జేఎంజే సభ కూడా ఉంది అని. అప్పటి వరకు కొంచెము చిన్నగా అనిపిస్తూ ఉండేది. నేను కూడా ఒక సిస్టర్ని అవ్వాలి అని మాత్రమే అనుకున్నాను మనసులో. సిస్టర్స్ అడిగారు 10th క్లాస్ అయిపోయేటప్పుడు ఎవరన్నా సిస్టర్స్ అవుతారా అంటే నేను చెయ్యి ఎత్తలేదు. ఎందుకంటే నాకు సెయింట్ ఆన్స్లో సిస్టర్ అవ్వాలని లేదు, అందుకని నేను చెయ్యి ఎత్తలేదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ నేను సిస్టర్ని అవుతాను అని. అప్పుడు మా అమ్మ చెప్పింది నీ ఇష్టం అమ్మ అని. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు మరి ఎలా అమ్మ అంటే, పర్వాలేదమ్మా నువ్వేం బాధపడకు, ఏం భయపడకు, నువ్వు మళ్ళీ చదువుకో, నేను చదివిస్తాను, ఎంతైనా చదివిస్తాను, నువ్వేం బాధపడకు అనేది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఏంటి అంటే, మా పెదనాన్నగారింట్లో మా బాబాయ్ గారింట్లో అందరు మగపిల్లలే చదివారు. మా ఇంట్లో ముందు 3 మేము ఆడపిల్లలం కాబట్టి నన్ను ఒక్కదాన్నే చదివించారు. అప్పుడు మా అమ్మ చెప్పింది ఏం పర్వాలేదు, ఎంతమంది ఏమనుకున్నా అందరూ అంటూ ఉండేవాళ్ళు అనమాట, ఎందుకు ఆడపిల్లని చదివించడం ఇంకా పెళ్లి చేయక అని. కానీ మా అమ్మ నువ్వెంత చదివితే అంత నేను చదివిస్తానమ్మా, మాది చాలా మధ్యతరగతి కుటుంబం, అయినా పర్వాలేదమ్మా నేను నిన్ను చదివిస్తాను అని చెప్పింది. నేను మ్యాథ్స్లో ఫెయిల్ అయినా తను నన్ను అధైర్యపడకుండా మళ్ళా ఒక ట్యుటోరియల్లో చేర్పించి చదివించింది నరసరావుపేటలో. అలా నేను 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత నేను సిస్టర్ అవుతానమ్మా అన్నప్పుడు
అయినా కూడా నేను వెళ్ళలేదు. నేనైతే కాన్వెంట్కి వెళ్ళను, నువ్వే వెళ్ళి మార్క్స్ తీసుకురా, నువ్వే వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకురా అంటే మా అమ్మాయి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొచ్చినప్పుడు సిస్టర్ వాళ్ళు అడిగారంట, మీ అమ్మాయి ఏం చేయబోతుంది అంటే, మా అమ్మాయి సిస్టర్ అవ్వాలి అంటుందంటే, మరి మా కాంగ్రిగేషన్కి రావటం లేదేమ్మా అని అడిగినప్పుడు, తన ఇష్టం, మా దేవుడు ఎక్కడ పిలిస్తే అక్కడ అవుతుంది అమ్మా అని చెప్పి వచ్చేసింది. అలానే నన్ను మా అక్కయ్య జోఎంజే సభకి గుంటూరు దగ్గరికి తీసుకువెళ్ళింది. మదర్ జోసెఫా గారు అప్పుడు ప్రొవిన్షియల్ సుపీరియర్. వాళ్ళు నన్ను అడిగారు, ఎందుకు సిస్టర్ అవుతావు అని అడిగారు. పెద్ద తెలియకపోయినా నేనేం చెప్పానంటే, దేవుని సేవ చేయాలి అని ఒక్కటే చెప్పాను. అయితే నేను ఏ పని చేయమన్నా చేస్తావా అని అడిగారు. చేస్తాను అని చెప్పాను. సరే ఓకే, వచ్చే నెల వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. మళ్ళీ మేము తిరిగి ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత 75లో నేను గుంటూరు నుండి తెనాలి జేఎంజేలో ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళాను. 1974 సంవత్సరంలో నేను అస్పారెంట్గా గుంటూరు వచ్చాను. అక్కడ నుండి సిస్టర్ చాంటాల్ గారు అప్పుడు మా అస్పారెంట్ మిస్ట్రెస్, వాళ్ళు మమ్మల్ని ఇంటర్మీడియట్ చదవడానికి జేఎంజే కాలేజ్ తెనాలికి తీసుకువెళ్ళారు. 1974 జూన్లో నేను తెనాలి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు హెచ్ఈహెచ్ హోమ్ సైన్స్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్ అప్పుడు. సో ఆ సబ్జెక్ట్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం, అప్పటి వరకు తెలుగు మీడియం చదివాము. నాకు ఇంగ్లీష్ మీడియం అంటే చాలా భయం వేసింది. ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టము, కానీ ఇంగ్లీష్ మీడియం చదవాలంటే భయం వేసి నాకు ఇంగ్లీష్ మీడియం వద్దంటే వద్దని చెప్పేసి గొడవ చేశాను. కానీ జీన్ మేరీ సిస్టర్ గారు అప్పుడు ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళు లేదు నువ్వు ఇంగ్లీషే చదవాలి, నీకు ఇంగ్లీష్లో 65 మార్కులు వచ్చినాయని చెప్పారు. సో అలా నేను ఇంగ్లీష్ మీడియం చదివాను. కానీ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ అవ్వడం వల్ల నేను గెటాన్ కాలేదు. అయినా కూడా నన్ను వాళ్ళు తీసుకోవడం జరిగింది. 77లో మేము 1977 నవంబర్ వరకు నల్లబాడులో అస్పారెంట్గా ఉన్నాం, 76 జూన్ నుంచి. సో అక్కడ సంవత్సరంన్నర ఉన్నామన్నమాట. ఆ సంవత్సరంన్నర కాలంలో కూడా అప్పుడు జూనియరేట్ ఉండేది, జూనియర్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. కొత్తగా జూనియరేట్ అని పెట్టారు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అస్పారెంట్స్ని అక్కడ ఉంచారు. సో జూనియర్ సిస్టర్స్ రోజు కాలేజీకి వెళ్ళి రావడము, హాస్పిటల్కి వెళ్ళి రావడం చేసేవాళ్ళు. మేము కూడా రోజంతా పనిచేయడం, తర్వాత క్లాసులు తీసుకునేవాళ్ళు, మాకు క్యాటగిజం నేర్పించేవాళ్ళు, సభను గురించి నేర్పించేవాళ్ళు, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అలా మేము నేర్చుకొని 4 గంటలకి గార్డెనింగ్ చేసి చక్కగా సిస్టర్స్ కొరకు ఎదురు చూసేవాళ్ళం. అలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, బాగా హ్యాపీగా గడిచేది. 1.5 year ఉన్నా కూడా గడిచిపోయింది. తీరా మేము నవంబర్లో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మేమందరం కూడా సెలెక్ట్ అయ్యాము. మేము 11 మంది ఉన్నాము. సో సెలెక్ట్ అయ్యి మేము నల్లబాడు నుండి బెంగళూరు ఫార్మేషన్ హౌస్కి వెళ్ళకముందు మాకు ఒక 1 month హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ అయిపోయి వెళ్ళిపోయక ముందు నేను మా ఒక అంకుల్ ఇంటికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు, మా అమ్మ చెప్పింది, అమ్మాయి అమ్మగారు అవడానికి వెళ్తుంది అని. అప్పుడు ఆ మామ ఏమన్నాడంటే, కొంచెం బాగుండేది తనే, చదివింది తనే, తను కాకపోతే వేరే వాళ్ళని పంపించవచ్చు కదా అన్నాడు. ఫస్ట్ టైం నాకు తెలియకుండా నేను చెప్పాను, వాట్ ఈస్ బెస్ట్ గివ్ టు గాడ్. ఏదైతే మంచిదో అది దేవునికి ఇవ్వాలి, తక్కింది మీ దగ్గరే ఉంచుకోండి, దేవుడు ఆశీర్వదిస్తారు అని చెప్పాను. నువ్వు పైకి వస్తావమ్మా అన్నారు. సరే ఓకే, అలా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తుంటే నేను వాళ్ళకి చెప్పాను, ఏడవాలంటే మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను వెళ్ళిపోయాను. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ నాతో పాటు వచ్చారు. అది ఒక తీపి గుర్తులు. తర్వాత అలా మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. మేము 4 ఒకే ట్రైన్లో వెళ్ళాము. నల్లబాడు నుండి గుంతకల్లులో ఆగిపోయింది. అంటే మేము పోయేటప్పటికి బెంగళూరు ట్రైన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఎలా వెళ్ళాలో తెలియదు. అప్పుడు సిస్టర్స్ ఏమో మా కొరకు బెంగళూరు స్టేషన్కి వచ్చి వెళ్ళిపోయారు, మేము వెళ్ళలేదు. అప్పుడు నెక్స్ట్ డే సిస్టర్స్ వెయిట్ చేస్తున్నారంట. కానీ అక్కడ సిస్టర్ డైనిషా అని మా ఇన్ఛార్జ్ పర్సన్, వాళ్ళకి తెలుసు నేను కొంచెం తెనాలిలో చదివేటప్పుడు సిస్టర్ గారు అక్కడ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా ఉన్నారు, రాజమ్మ ఉంది తీసుకొస్తుందిలే అని చెప్పారంట. సో అలా మేము స్టేషన్ నుంచి ట్రైన్ దిగ్గానే ఒక అబ్బాయి మాకు తెలిసాడు. ఆ అబ్బాయిని మేము ఇట్లా సెయింట్ స్టానిస్లాస్ కాన్వెంట్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు, ఏం పర్వాలేదమ్మా నేను ఆటో ఎక్కిస్తాను, నేను చెప్తాను, నేను కూడా వస్తాను అని చెప్పేసి మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు అని చెప్పాడు. మేము తెలిసి తెలియని కన్నడలో మాట్లాడుకుంటూ అలా వెళ్ళాము. సో చక్కగా సెయింట్ స్టానిస్లాస్ కాన్వెంట్కి నవంబర్ 2కి అక్కడ చేరుకున్నాం. మేము
చేరుకున్నప్పుడు సిస్టర్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు. ఎలా అయినా వీళ్ళు వస్తారని నాకు తెలుసు అని చెప్పేసి మా బ్యాచ్ వాళ్ళు కూడా చాలా ఎదురు చూశారు. అలా మా 3 years బెంగళూరులో మాకు పాస్లెంట్ మిస్ట్రెస్ సిస్టర్ డైనిషానే, నావిస్ మిస్ట్రెస్ 2 years కూడా సిస్టర్ డైనిషానే. ఎందుకంటే మాకు 6 months మాత్రమే పాస్లెన్సీ ఇచ్చారు. మేము 1.5 year ఎస్పారెంట్గా ఉన్నాం కాబట్టి మాకు పాస్లెన్సీని తగ్గించారు. అలా మాకు టైం కలిసి వచ్చింది. మేము 77 Decemberకి పాస్లెంట్గా జాయిన్ అయ్యాము. మళ్ళీ జూన్కి ఫస్ట్ ఇయర్ నోవిషెట్కి వచ్చేసాము. సో నోవిషెట్లో మాకు సభని గురించి, తర్వాత చర్చ్ గురించి చాలా విషయాలు నేర్పించారు. అన్నీ కూడా చక్కగా నేర్చుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రార్థన, ముఖ్యమైనటువంటిది ప్రార్థన బాగా నేర్పించేవాళ్ళు, మెడిటేషన్, ఇవన్నీ కూడా చక్కగా నేర్పించి మాకు తర్ఫీదునిచ్చి 3 years 1980 జూన్న మేము సిస్టర్స్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రథమ మాట పట్టు మాకు బెంగళూరులోనే ఇచ్చారు. అప్పుడు ఎవరిని పేరెంట్స్ని అలౌ చెయ్యరు కాబట్టి అక్కడే జరిగింది. దానిలో ఒక మాట చెప్పాలి. నేను నోవిషెట్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ నోవిషెట్లో ఉన్నప్పుడు మా అమ్మకి ఎవరో చెప్పారంట, అక్కడ పెద్ద మాంసం తినాలి, బాత్రూములు కడగాలి, మీ అమ్మాయి ఇవన్నీ చెయ్యలేదు అని. అలా చెప్పినప్పుడు అమ్మకి భయం వేసి పడిపోయిందంట. పడిపోయి నాకు లెటర్ రాశారు. అప్పుడు మనకి ఫోన్లు లేవు కదా, లెటర్ రాశారు. ఇలా ఉందమ్మా, నేను వచ్చి నిన్ను చూస్తాను అని. అది మా నావిస్ మిస్టర్కి చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు, రమ్మనండి, వచ్చి చూడమనండి అని పర్మిషన్ ఇచ్చారు. మామూలుగా పర్మిషన్లు ఇవ్వరు. అప్పుడు మా అమ్మ, మా పిన్ని, మా అమ్మ కొడుకు ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషపడ్డది అమ్మ సంతోషపడ్డది. మా పిన్ని కూడా పర్వాలేదమ్మా మరి, కానీ అందరు ఇలా చెప్తున్నారు అందుకని మాకు భయం వేసింది అని చెప్పారు. కానీ సిస్టర్ గారు చాలా చక్కగా చూసుకొని ఒక 3 days ఉండి మైసూరు, ఊటీ అన్నీ చూపించి ఇంక పంపించేశారు. వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతకుముందు మా ఊరు నుంచి ఒక అమ్మాయి నావిస్గా వచ్చేసింది. నేను వెళ్ళేటప్పుడు అందరు నాకు చెప్పారు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి, నువ్వు ఉండలేవు అని. నేను చెప్పాను, ఎవరి వొకేషన్ వాళ్ళది, దైవ పిలుపు ఉంటే నేను ఉంటాను. ఎందుకంటే ఈ 47 సంవత్సరాల నా జీవితంలో నేను నేర్చుకున్నది అది ఒక్కటే, ఇది దైవ పిలుపు అనేది దేవుని వరము, దేవుడు ఇయ్యనిది మనము జీవించలేము అనేది మాత్రం నాకు బాగా తెలిసిపోయింది. కాబట్టి అలా నా ట్రైనింగ్ అయిపోయి 1980లో మేము సిస్టర్ అయ్యి ఫస్ట్ నన్ను సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ బిఎడ్ కాలేజ్కి ఎక్స్పీరియన్స్కి 1 year ఎక్స్పీరియన్స్కి అక్కడ పంపించడం జరిగింది. మా యొక్క ప్రథమ మాట పట్టు బెంగళూరులో అయిపోయిన వెంటనే మమ్మల్ని సెయింట్ జోసెఫ్స్ బిఎడ్ కాలేజ్ కాన్వెంట్కి ఎక్స్పీరియన్స్ కొరకు, జూనియర్ సిస్టర్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, అక్కడికి పంపించడం జరిగింది. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ బిఎడ్ కాలేజ్ అంటే కొంచెం భయం. ఎందుకంటే పెద్ద సిస్టర్స్ ఉండేవాళ్ళు, సిస్టర్ అన్న మరియా, సిస్టర్ పౌలిన్ జోసెఫ్, సిస్టర్ ట్రెజ్లీనా, హెర్మీనియా, అందరూ సీనియర్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. అలా నాకు కూడా కొంచెం భయం వేసింది అక్కడికి వెళ్ళాలి అంటే. అయినా కూడా ధైర్యంతో సరే దేవుడు నన్ను పిలుస్తున్నారు, దేవుడు తీసుకెళ్తున్నారు అన్న ధైర్యంతో వెళ్ళాను. వెళ్ళినాక మేము నల్లబాడులో కొంచెము పాస్టరల్ అండ్ ఎవాంజలైజేషన్ సెమినార్ ఇచ్చారు ఒక 1 week. అక్కడి నుంచి నన్ను ఇగ్నేషియస్ అమ్మగారు అక్కడికి తీసుకువెళ్ళారు సెయింట్ జోసెఫ్స్ బిఎడ్ కాలేజ్కి. సిస్టర్ అన్న మరియా, పౌలిన్ జోసెఫ్ ఎదురు వచ్చారు. ఇదిగో రాజమ్మ సిస్టర్ గారు మీ కమ్యూనిటీకి వస్తున్నారు అని చెప్పారు. సో వెల్కమ్ అన్నారు, అంతే, ఏం చెప్పలేదు. నాకు ఇంకా గుండెల్లో రైళ్ళు పరిగెత్తినాయి అనమాట. సరే అలా వెళ్ళాను. 3 సిస్టర్స్ బీఈడి చదువుతూ ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా ఉండేదాన్ని. అలా ఫస్ట్ ఇయర్ కొంచెం చాలా భయంగా అన్ని పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. అక్కడ సిస్టర్స్ ఏంటంటే పగలు కాన్వెంట్లో ఉండరు, వాళ్ళు బీఈడి కాలేజీకి దూరం వెళ్ళాలి, పక్కకి వెళ్ళాలి, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్కి. వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు చక్కగా పనిచేస్తూ
హ్యాపీగా ఉండేదాన్ని. వాళ్ళు వస్తున్నారు అంటే అన్నీ రెడీ పెట్టేసి రూమ్కి వెళ్ళిపోయేదాన్ని. సో అన్నమరియా సిస్టర్ గారు కిందకి పిలిపించేవాళ్ళు, రాజమ్మ సిస్టర్ ఎక్కడా పిలవండి అని. అట్లా వాళ్ళతో కూర్చోవడము మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఆ భయం అనేది పోయింది. తర్వాత ఫాదరు చిన్నయ్య వాళ్ళు పూజకు వచ్చేవాళ్ళు. సో ఒకసారి ఏమైందంటే వైలెట్ వెస్ట్మెంట్ పెట్టమన్నారు. నేను వేరే వెస్ట్మెంట్ పెట్టాను. తెలుగులో అడుగుతున్నారు, ఊదావస్త్రం పెట్టు అని. ఊదావస్త్రం ఏంటి అని అది అర్థం కాలేదు. ఇవి తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా అన్నారు. నేను అన్నమరియా సిస్టర్ గారిని వెళ్ళి, సిస్టర్ ఊదావస్త్రం అంటే ఊదావస్త్రం అంటే వైలెట్ వెస్ట్మెంట్ అమ్మా అని చెప్పారు. సో ఓకే సరే అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చామన్నమాట. అలా కొన్ని జ్ఞాపకాలు. ఇంకా తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చేవాళ్ళు. వస్తే కొంచెం సీనియర్ సిస్టర్స్ ఏంటంటే వీళ్ళు ఇంత ఫస్ట్ ఇయర్ జూనియర్స్కే విజిటర్సా అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు భయం వేసి నేను అన్నమరియా సిస్టర్ గారితో చెప్పాను, సిస్టర్ ఇట్లా అనుకుంటున్నారంటే నువ్వేం భయపడకమ్మా, వాళ్ళు వచ్చినప్పుడల్లా వచ్చి చూసి పోనీలే అని చెప్పారు. అమ్మగారు చాలా ప్రేమతోటి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సో అలా 1 year అయిపోయింది. కానీ ఆ ఇయర్లో సిస్టర్ గారికి జోసెఫియో సిస్టర్ అని మేము నల్లపాడులో ఉన్నప్పుడు ఉన్నారనమాట. వాళ్ళు చెప్పారంట అన్నమరియా సిస్టర్ గారికి, రాజమ్మ సిస్టరు హిస్టరీ ఎకనామిక్స్ రాయకుండా వెళ్ళారండి అని. అంటే అమ్మగారు నేను వచ్చేటప్పటికి బుక్స్ రెడీ పెట్టారు. బుక్స్ రెడీ పెట్టిన అదేం హోమ్ సైన్స్. నేను హోమ్ సైన్స్ ప్రాక్టికల్స్ కూడా చేయలేదు అప్పుడు. అందుకని అమ్మగారు రెడీ పెట్టిస్తే నేను చెప్పాను, సిస్టర్ ఇప్పుడు చదవకూడదు ఫస్ట్ ఇయర్ కదా అని. మేము చెప్తాంలే ప్రొవిన్షియల్కి నువ్వు రాయి అని చెప్పారు. అని అన్నీ రెడీ పెట్టేవాళ్ళు అనమాట. సో ఐ రియలీ అప్రిషియేట్ ది ఎంకరేజ్మెంట్ దట్ షీ హ్యాస్ గివెన్ మీ. సరే అలా జరిగింది. 1 year అయిపోయిన తర్వాత నేను మనసులో ఏదనుకుంటే జరుగుద్దండి. అక్కడ ఏమైందంటే నన్ను తప్పకుండా మదర్ జోసెఫా డీసీపీ చేయమని అడుగుతారు, అంటే డిప్లొమా కమర్షియల్ ఇన్ ప్రాక్టీస్. కరెక్ట్గా అదే జరిగిందండి. కౌన్సిలర్ గారు వచ్చారు, ఏం చేయాలి అనుకుంటున్నావు అంటే మీ ఇష్టం అండి అన్న. డీసీపీ వెళ్ళు అని చెప్పారు ప్రొవిన్షియల్. అంటే నాకు లెక్కలు రావండి అని చెప్పాను. అన్నీ చదవడానికి వస్తుందా అన్నారు. అయితే నర్సింగ్కి వెళ్ళు అన్నారు. నర్సింగ్ వద్దండి, నాకు చేత కాదని కాదు, హెల్త్ బాగరాదు దానికోసం అని చెప్పాను. సరే డీసీపీకే పొమ్మన్నారు. ఓకే ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అని చెప్పేసి డీసీపీకే వెళ్ళాము. సో వితిన్ 2 years డీసీపీ అయిపోయిందండి, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్. సో నేను అక్కడ నుండి మేము హైదరాబాద్ పంపించారు మమ్మల్ని 1 year చదవడానికి, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ 2 years కోర్స్ దట్ ఈస్. ఆ సంవత్సరము మేము ఫస్ట్ ఇయర్ శాంతి నిలయంలో ఉన్నాము, సీనియర్ సిస్టర్స్ హోమ్ అనమాట అది. అక్కడ సీనియర్ సిస్టర్స్తో చాలా అనుభవం. వాళ్ళందరూ ఎంతో ఆప్యాయతతోటి మేము కాలేజ్ నుంచి రాగానే రెడీ పెట్టడము, చక్కగా అన్నీ చేసి పెట్టేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము. ప్రార్థన చేయటము, ఒకళ్ళని గురించి ఒకళ్ళం ఆలోచించుకోవడము, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడము, అవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండేవి. అలా ఉన్నప్పుడు అన్నమరియా సిస్టర్ గారు మళ్ళీ ప్రొవిన్షియల్గా వచ్చారు. ఇయరు 82లో వచ్చినప్పుడు మమ్మల్ని మళ్ళీ ప్రొవిన్షియల్ ఎటుకే తీసుకువెళ్ళిపోయారు. సో అక్కడ కూడా సిస్టర్ గారంటే చాలా భయము, అయినా కూడా మమ్మల్ని అందరినీ కూడా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తూనే పనులు కూడా చేయాలి అనమాట. సో ప్రార్థన, పని, తర్వాత కమ్యూనిటీలో హెల్ప్ చేయడము, ప్లస్ అట్ ద సేమ్ టైం కాలేజీకి వెళ్ళి చదువుకొని రావడము, ఇలా జరుగుతూ ఉండేది. ఈ 2 yearsలో 83 కల్లా నా స్టడీస్ అయిపోయినప్పుడు నేను సిస్టర్ మరి తొందరగా 2 yearsలోనే అయిపోయింది అన్నప్పుడు సిస్టర్ గారు ఒక మాట చెప్పారు, 2 yearsలో అయిపోయింది కాబట్టి యు ఆర్ రెడీ ఫర్ వర్క్, సో యు ఆర్ రెడీ ఫర్ మిషన్. నువ్వు మిషన్ పని చేయడానికి తొందరగా రెడీ అయ్యావు కాబట్టి బీ హ్యాపీ అన్నారు. సరేనని చెప్పాను. సో ఆ 2 yearsలో మేము చాలా నేర్చుకున్నాం. పిల్లలతో కలవటం కానీ, అక్కడ స్టూడెంట్స్తో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అడిగేవాళ్ళు ఎందుకు మీరు సిస్టర్ అయ్యారు అని. అంటే మీ ఇంట్లో అందరు ఇలానే ఉంటారా అని. లేదు నేను ఒక్కదాన్ని మాత్రమే ఇలా వచ్చాను, అందరూ మీలాగే ఉంటారు అని. కాకపోతే మై క్యాథలిక్ క్రైస్తవ కుటుంబాలు దేవుని పిలుపు అనేది ఒక దైవ వరం అమ్మ, దేవుడు ఇస్తేనే మనం రావాలి, అలా మా ప్రార్థనల ద్వారా మేము ఇలా వచ్చాము అని వాళ్ళకి చెప్పేదాన్ని. కాకపోతే అందరూ కూడా బాగా ఫ్రెండ్లీగా బాగుండేవాళ్ళు పిల్లలు. అలా 83 మే కల్లా మా చదువులు అయిపోయినాయి. 83 నన్ను హనుమాన్ జంక్షన్ ఫస్ట్ టైం అక్కడ పనిచేయడానికి జూనియర్ అసిస్టెంట్గా పంపించారు. 1983 జూన్లో నేను హనుమాన్ జంక్షన్ జూనియర్ అసిస్టెంట్గా వెళ్ళటం జరిగింది. అక్కడ కమ్యూనిటీలో సుపీరియర్ వచ్చి సిస్టర్ అలెక్సిస్ అండ్ సిస్టర్ రోజాలు, సిస్టర్ మేరీ, సిస్టర్ జోస్ఫిన్, అల్లం షౌరీలు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరూ పెద్దవాళ్ళు అయినా కూడా భలే హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట.
సో అండ్ జసింతా కైలాస్ మా జూనియర్ వాళ్ళు కూడా ఉండటము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళడం చాలా హ్యాపీగా వెళ్ళాను. ఒక్క సంవత్సరం ఫస్ట్ టైం కాబట్టి వర్క్ అంత తెలియదు. కానీ సిస్టర్ రోజాలు ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ హెడ్ మిస్ట్రెస్, కొంచెం భయం అనమాట వాళ్ళంటే నాకు. అక్కడ ఫస్ట్ టైము కంప్యూటర్ టైప్ చేయడం అని కొన్ని తప్పులు చేసేదాన్ని. వాళ్ళు ఎక్కడ కోప్పడతారో అని భయంతో చిన్నగా వచ్చేసేదాన్ని అక్కడి నుండి. అలా 1 ఇయర్ నేను, కాకపోతే ఇంట్లో మాత్రం సిస్టర్స్ భలే హెల్ప్ చేసేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళము. పాస్టల్ వర్క్ వెళ్ళడము అలా అన్నీ కూడా చేసేవాళ్ళం అన్నమాట. విలేజెస్కి వెళ్ళడము, చక్కగా ఈవినింగ్ రిక్రియేషను, అవన్నీ చాలా హ్యాపీగా గడిచింది ఆ 1 ఇయర్. ఒక స్కూల్లో మాత్రమే భయము, మళ్ళీ ఇంటికి వచ్చారంటే చాలా బాగుండేవాళ్ళు. సో అలా ఉండేవాళ్ళము. ఆ 1 ఇయర్ అయిపోయేటప్పటికి మే నెల వచ్చినప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నాకు ట్రాన్స్ఫర్ ఉంటుందేమో అని. నువ్వు 1 ఇయరేగా అన్నారు. లేదు దేవుడు నన్ను తప్పకుండా సాగర్ పంపిస్తారు, నాగార్జున సాగర్ అని అనుకున్నానండి. కరెక్ట్గా అదే అడిగారు. నాకు ట్రాన్స్ఫర్ అలానే వచ్చింది. నాగార్జున సాగర్ ట్రాన్స్ఫర్ యాజ్ జూనియర్ అసిస్టెంట్. అక్కడ పోస్ట్ ఖాళీ అయ్యింది, అది ఎయిడెడ్ పోస్ట్. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. నన్ను అలెక్సిస్ అమ్మగారు తీసుకొని వెళ్ళారు. వెళ్తూ మా ఊరి మీద గుండా వెళ్ళాలి, రావిపాడు మీద గుండానే. మా పెద్ద తమ్ముడిది మ్యారేజ్ ఉండింది, మరియదాస్ తనది మ్యారేజ్ ఉండింది అనమాట. మళ్ళీ మ్యారేజ్కి రావడానికి కుదరదు కదమ్మా, సరే ఒక్కసారి మీ ఇల్లు చూసుకొని పోదాము అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళారు. మా నాన్న అంతా అలుకుతూ ఉన్నాడు ఇల్లంతా, అంటే అప్పట్లో అన్నీ మట్టి గోడలు కదా, అలా అలుకుతూ ఉన్నారు. సో మ్యారేజ్ కల ఉన్నప్పుడు కూడా అమ్మ అడిగింది పంపిస్తారా అమ్మ అంటే పంపర్లేమ్మా అని చెప్పాము. సరే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాను, నన్ను విడిచిపెట్టి సిస్టర్ గారు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం మళ్ళా సాగర్లో అక్కడ అల్లం షౌరిలు సిస్టర్ గారు సుపీరియరు అండ్ సిస్టర్ విజయ కొమ్మారెడ్డి ప్రిన్సిపల్ అక్కడ. ఆ సమయంలో అందరూ కూడా కొత్త వాళ్ళం అనమాట. 6 కూడా కొత్త వాళ్ళని వేశారు, 5 సిస్టర్స్ని అక్కడ. అలా నా యొక్క మళ్ళా ప్రస్తావన అది ఎయిడెడ్ పోస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. మేము ఉదయం చక్కగా, ఎందుకంటే నేనే జూనియర్ని అక్కడ, చిన్నదాన్ని నేనే కాబట్టి అక్కడ ప్యారిష్ వర్క్, ఇంట్లో వర్క్, అలా స్కూల్ అది ఎయిడెడ్ స్కూలు. ఆ ఎయిడెడ్ పోస్టులు అన్నీ కూడాను అకౌంట్స్ చేయాలంటే భయము. ఇవన్నీ కూడా సిస్టర్ గారు కూడా, విజయ సిస్టర్ గారు ఎవరైనా పిలిపించి నేర్పించడము. అక్కడ నుంచి నేను నల్లగొండ వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అంటే, నల్లగొండ వెళ్ళాలి అంటే ఒక్కదానికి భయం. సో ఒక టీచర్ని ఇచ్చి పంపించేవాళ్ళు. అక్కడ 84 నుంచి 86 వరకు అండి. అప్పట్లో పోస్టులు ఈజీగా వచ్చాయి. నా పోస్టుతో పాటు ఇంకా ఒక తెలుగు టీచర్ పోస్టు, తర్వాత ఒక సైన్స్ టీచర్ పోస్టు, ఊరికి ఒక కరస్పాండెంట్ లెటర్ తోటి పోస్టులు అప్రూవల్ అయిపోయినాయి. అలా ఆ పని పోస్ట్ వచ్చేసింది. అండ్ 84 నుంచి 86 వరకు ఒకసారి బిల్స్ వెనక్కి వచ్చినాయండి. వెనక్కి వచ్చినప్పుడు నేను సుపీరియర్ని అడిగాను, సిస్టర్ ఇలా వచ్చినాయి ఏం చేయాలి అంటే, మేము సబ్మిట్ చేసాము, ఎక్కడో పడిపోయినాయంట అన్నారు. నువ్వైతే ఏం చేస్తావు, బిల్సే కాదు రిజిస్ట్రేషన్ రెన్యూవల్, స్కూల్ రెన్యూవల్ కూడా అయిపోలేదు, అందుకని వెనక్కి పంపించారు. అప్పుడు నేను చెప్పాను, సిస్టర్ మనకి ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సంస్థ పాడైపోకూడదు. సో మనం 10 మందిని అడిగైనా ఎలా చేయాలి అని చేస్తాము అని చెప్పాను, జూనియర్గా అయినా కూడా. అలానే అప్పుడు సిస్టర్ గారు లేరు, హెచ్ఎం గారు లేరు. కానీ దేవుని కృప ఏంటంటే ఏది అనుకుంటే అది జరిగిపోతుందండి. నేను సిస్టర్ గారు రాగానే మళ్ళీ మేము ఎంఈఓని పట్టుకొని అదంతా కూడా మళ్ళీ రెన్యూవల్స్ తెప్పించుకోవడం జరిగింది. కానీ 86లో నేను ఫైనల్ కమిట్మెంట్కి అడిగాను, నిత్య మాట పట్టుకి. ఒక 3 ఇయర్స్లోనే మళ్ళీ, అంటే 5 ఇయర్స్ మాకు 6-9 ఇయర్స్ వరకు ఉండొచ్చు. కాకపోతే నాది 2 ఇయర్స్లోనే స్టడీస్ అయిపోయింది కాబట్టి నేను 85కే తెలియకుండా అడిగితే వాళ్ళు ఇప్పుడే కాదులేమ్మా అని ఇంకొక సంవత్సరం ఆగమన్నారు. సో 86 నిత్య మాట పట్టుకి నేను తయారయ్యాను. కానీ అప్పటికల్లా నేను నిత్య మాట పట్టుకి తయారయ్యేటప్పటికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను, ఉండాలనా వెళ్ళాలనా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎనీహౌ నేనైతే నిత్య మాట పట్టుకు వెళ్తున్నాను. అక్కడ 3 months టైం మాకు ఇస్తారు. ఒక 1 month ఏమో సెమినార్స్, మీటింగ్స్ అవన్నీ ఉంటాయి, స్పిరిచువల్ కోర్సెస్. 1 month రిట్రీట్ ఉంటుంది. సో దేవుడు ఈ సమయం ఇచ్చారు కాబట్టి కరెక్ట్గా ఆలోచిద్దాము, ఉండాలనా వెళ్ళిపోవాలనా అని. అలా ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఆ 1 month రిట్రీట్ అనేది ఫాదర్ స్టాన్లీ గారు మమ్మల్ని ఎంతో గైడ్ చేసి, జెస్విట్ ప్రీస్ట్ నంబూరులో మేమందరం కూడా ఒక బ్యాచ్ 9 మంది ఉన్నాము. మా మేము, మా జూనియర్ అలా మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో చక్కగా గైడ్ చేసి ఆ 1 month కూడా
దేవుని వరాలను పవిత్రాత్మ మాపై రావడానికి, ఆ పవిత్రాత్మ శక్తిని పొందుకోవడానికి ఆ 1 month వాజ్ రియలీ ద బెస్ట్ టైం. నా లైఫ్ చేంజ్ అయిందంటే అక్కడేనండి. ఆ యొక్క వడకంలో ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఆ దేవునితో గడపటము అనే దానితో నేను దేవుడు నన్ను పిలిచారు అని నేను అక్కడికి నిరూపించుకున్నాను. ఆ యొక్క వాగ్దానం వల్ల పవిత్రాత్మ శక్తి వచ్చింది. తర్వాత ఎవరినైనా మన్నించేటటువంటి గుణం వచ్చింది. ఏదైనా ఓర్చుకునే శక్తిని ఇచ్చారు దేవుడు. సో ఆ వరములతో 1 month అయిపోయిన తర్వాత మాకు జనవరి 1986లో నిత్య మాట పట్టు. అప్పుడు అమ్మ నాన్న అందరూ ఉన్నారు. అందరూ చక్కగా బంధువులు అందరూ వచ్చారు. తెనాలిలో ఉండింది మాకు. ఫస్ట్ టైం అందరికి కూడా తెనాలి కాలేజ్లో పెట్టారు. అది ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అని. బిషప్ గాలిబాలి వాజ్ ద బిషప్ దట్ టైమ్ అండ్ సిస్టర్ అన్నమరియా వాజ్ ఆర్ ప్రొవిన్షియల్. అందరూ గాలి గాలి అంటున్నప్పుడు అందరూ గాలి వాళ్ళేనా అని అన్నారు. ఇంకొక మా కజిన్ కూడా ఉండే అప్పుడు. అలా అందరం కూడాను. సో ఇట్ వాజ్ ఎ రియల్ గుడ్ ఎక్స్పీరియన్స్ విచ్ స్ట్రెంగ్థెన్డ్ మీ. అక్కడ 1986లో నిత్య మాట పట్టు అయిపోయి మళ్ళా నేను నాగార్జున సాగర్ వచ్చాను. వచ్చినప్పుడు సిస్టర్స్ అందరూ కూడా చెప్పారు, దెర్ ఈస్ ఎ చేంజ్, అంటే నీలో ఒక మార్పు అనేది ఉంది అనేది. అంటే ఆ గ్రేస్ అనేది వాళ్ళందరికీ కూడా కనిపించింది. దట్ ఐ కుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఆ యొక్క దేవుని కృప, శక్తి, ఆ వరము అనేది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కాబట్టి నాలో ఆ శక్తి వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను మారిపోయి మళ్ళీ అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ అన్నీ నేర్చుకుంటూ అందరికీ తోడ్పాటునిస్తూ వచ్చాను. 1986 నుంచి జూన్ నుండి కొంచెము హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కొంచెం 2 years ఆఫీసుకు తిరగడం వలన, తర్వాత కొంచెము ఏమి తినకుండా ఉదయం వెళ్ళి సాయంకాలం రావడము బస్సులో, ఈ టెన్షన్స్, కొంచెం వర్క్ టెన్షన్స్ నుంచి అల్సర్ లాగా వచ్చేసింది. దాని నుండి ఆస్మా మొదలైంది. సో 86 నుండి 87 వరకు కూడా నేను అలా స్ట్రగుల్ అవుతూ ఉంటే మా ప్రొవిన్షియల్ గారు చూసి, సరేలేమ్మ నీకు కొంచెము ఇక్కడ వాతావరణం పట్టలేదు, ట్రాన్స్ఫర్ ఇద్దామని చెప్పేసి 87లో నాకు హైదరాబాదు ప్రొవిన్షియలేట్కి సెక్రటరీగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే ఆయాసం బాగా ఎక్కువ వస్తుందనమాట. సో అన్నమరియా సిస్టర్ గారు ఈ చేప మందు అని ఉంది, అది కూడా ఇప్పించారు ఒక 2 years. అయినా కూడా ఏమి తగ్గలేదు. అట్లా జరుగుతూ ఉంది. సో 89లో మా నాన్నగారు చనిపోయారు. 89 జూన్లో నాన్నగారు చనిపోయారు. అప్పటికి 2 సంవత్సరాల నుంచి మందు తీసుకుంటూ ఉన్నాను. ఎంత తీసుకున్నా కూడా డిసెంబర్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఈ మందు వల్ల మనం కొంచెం పథ్యం ఎక్కువ పెట్టాలి. ఆ పథ్యం పెట్టడం వల్ల వీక్ అయిపోతున్నాం అనమాట. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, అమ్మ నీ గురించి నాకు ఒక్కటే బాధ ఏంటంటే మీకు బాగలేనప్పుడు మీరు ఒక్కళ్ళే రూముల్లో ఉంటారు, ఎవ్వరూ ఉండరు మీకు తోడు, అది ఒక్కటే నాకు బాధేస్తుందమ్మా అనేది. అయినా కూడా మా అమ్మకి ఎప్పుడు నా మీద ఒక ప్రక్క ఉంటూనే ఉంది. అంటే ఉండగలుగుతుందా లేదా అనేది అప్పటికి కూడా ఉండేదన్నమాట. చాలా జాగ్రత్తలు చెప్తూ ఉండేది. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, పార్లర్లోకి ఒక్కదాన్ని వెళ్ళొద్దు, ఎవరైనా వచ్చినా కూడా వేరే సిస్టర్ని తీసుకొని వెళ్ళు, ఇలా చెప్తూ ఉండేది. సరే అయినా కూడా ఇంకా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఒక వారం రోజులు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వచ్చేసాను. అప్పటి నుండి కూడాను కొంచెం ఆయాసం తగ్గటం లేదు. సిస్టర్ గారు మాత్రం, అన్నమరియా సిస్టర్ గారు, నాకు వర్క్ లెవెల్లో పగలంతా బాగానే ఉండేదాన్ని. ఒక నవంబర్ డిసెంబర్ వరకే బాగా ఎక్కువ అయిపోయేది. అలా 93 వరకు 93 వరకు అలానే చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత 93లో 92, 93 కొంచెం బాగానే ఉండింది. అన్నమరియా సిస్టర్ గారి టర్మ్ కూడా అయిపోయింది. నాకు 6 years అక్కడ నేను హైదరాబాద్లోనే సెక్రటరీగా చేశాను. చాలా పనులు నేర్చుకున్నాను. ఎంతో మందిని కలవటం జరిగింది. ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరగడం. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను స్కూల్స్ రికగ్నిషన్ రెన్యూవల్స్ కొరకు ఎవరు వచ్చినా హెల్ప్ చేసేదాన్ని. వెంకటరెడ్డి గారు ఉండేవాళ్ళు అనమాట. వెంకటరెడ్డి గారు కూడా, అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే చాలు, ఏ పనులైనా చేయొచ్చు అని చెప్పేవాళ్ళు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక అతను, నేను మామూలుగా వెళ్తూ ఉండేదాన్ని, వాళ్ళతో ఎక్కువ ఏం మాట్లాడను నేను, అయినా కూడా అతను నన్ను ఎలా అపార్థం చేసుకున్నాడో తెలియదు. కానీ ఒక క్లర్క్ వచ్చి, సిస్టర్ గారు చాలా మంచివాళ్ళు, ఏది అడిగినా ఇస్తారు అని చెప్పాడు. మరి ఆయన ఎలా అర్థం చేసుకున్నాడో తెలియదు. ఒకసారి అడిగాడు, నేను ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తారా అని అడిగాడు. అంటే మేము సిస్టర్స్ ఇలా అన్నీ ఇడిచిపెట్టుకొని ఇలా వచ్చాము,
మేము అలా రాము అని చెప్పాను. అట్లా రావటం కాదు. లేదు లేదు నేను చూశాను వేరే వాళ్ళు అలా వెళ్ళడము అన్నాడు. ఉంటే ఉండొచ్చండి, మేము మాత్రం అలా కాదు అని చెప్పాను. అయినా కూడా అతను నన్ను విడిచిపెట్టకుండా ఒకరోజు